పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ కోసం కేటాయించిన పిల్లల ఆట స్థలంలో గతంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటుపై ఇదివరకు కోర్టుకు వెళ్లామని అన్నారు. ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండటంతో కాలనీ వాసులంతా ఆందోళనకు దిగినట్లుగా తెలిపారు. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. పిల్లల పార్కును ప్రభుత్వమే కబ్జా చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడి నుండి తరలించాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఇది ఫాదర్ బాలయ్య నగర్ పార్కు పోయిన చాలా సంవత్సరాల నుంచి మన హుడా లేఅవుట్ కిందనే పార్కు స్థలాన్ని మనకు కేటాయించడం జరిగిన తర్వాత ఇది దాదాపు 1600 గజాల పార్కు. ఫర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చినాయి. ఇక్కడ దాని గురించి మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేసాము. ఈ పార్క్ గురించి ఆల్రెడీ 2011లో ఒక కేసు వేసాము. ఆ కేసు ఆల్రెడీ సబ్జుడిస్ ఉంది. ఆ కేసు నడుస్తుంది. ఈ కేసు నడుస్తున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే తన ఎంఆర్ఓ ఆఫీస్ ని తీసుకొచ్చేసి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ చేశారు? మన హుడా పార్క్ లో చేశారు. హుడా పార్క్ అనేది మా పార్కు, మన చిల్డ్రన్స్ పార్క్, మా కాలనీకి ఇచ్చిన పార్క్ ని గవర్నమెంట్ ఆక్రమించుకుని దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకురావడం చాలా 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 దురదృష్టకరము. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసెస్ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ స్థలాలలో ఉండాలి. ఇది హుడా పార్క్ గ్రీన్ జోన్ లో కూడా తీసుకొచ్చేసి ఎంఆర్ఓ పార్క్ పెట్టేసి నిన్న మరి పేపర్ లో ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారనే మాట మేము పేపర్ లో చదవడం జరిగింది.